ఏం చెప్పకుండా మనం ఈ ఫింగర్ ప్రింట్స్ని ఎలా మ్యాచ్ చేయగలం? అరే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ దేనికైనా అడిగితే ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. దాని గురించి మీరు కంగారు పడకండి. నేను ఎవరికి ఏమీ చెప్పకుండా అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాను. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకిది తెలియదు ఆ ఫింగర్ ప్రింట్స్ నిజంగానే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ప్రూఫ్ గా మారుతాయా లేదా అని. అలాగే ఆ తాడికి నిప్పంటేస్తుండగా ఎవరు చూడలేదు కదా. అందుకని ఒకవేళ ఆ ఫింగర్ ప్రింట్స్ మనకి దొరికినప్పటికీ కూడా అప్పుడు కూడా మనం ఎవరిని దోషిగా నిందించడం కుదరదు. అందుకని ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా మనం సైలెంట్ గానే ఉండాలి. మనం ఇదే ప్రిటెండ్ చేస్తూ ఉండాలి. మనకి అసలేమీ తెలియదు అన్నట్టు. మనకి ఏదైనా బలమైన ఆధారం దొరికేంత వరకు ఇలాగే ఉండాలి. ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? నాకు అస్సలు తెలీదు నువ్వు ఇంత మ్యానిపులేటెడ్వి ఇంకా క్యాలిక్యులేటివ్వి అని. ఒక కన్నింగ్ మైండ్ని ఓడించడం కోసం నువ్వు అంతకన్నా కన్నింగ్గా ఆలోచిస్తున్నావు. సరిగ్గా ఇలాంటి ప్లానే వేసి నువ్వు నన్ను నీ ప్రేమ వలలో ఇరుక్కునేలా చేసావు కదా. నేను కూడా అదంతా పూర్తిగా నిజమని నమ్మేశాను. మీకెలా కావాలంటే అలా అనుకోండి. అయినా ఇంకా అనుకోవడానికి ఇక్కడేం మిగల్లేదు. ఎవరి వల్ల అయితే బుల్బుల్కి ఈ పరిస్థితి వచ్చిందో నేను ఆ వ్యక్తిని పట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు చేసిన మోసానికి సరైన జవాబు చెప్తాను నేను. భగవంతుడి దయ వల్ల నేను నా రూపాన్ని మార్చుకోవడానికి కారణం ఏదైతే ఉందో అది కూడా మీకు తెలిసిపోతే ఎంతో బాగుంటుంది. అప్పుడు మీకే అర్థమవుతుంది నాకు మీ డబ్బంటే ఎక్కువ ఇష్టం ఉందా లేక మీరంటే ఇష్టం ఉందా అని. హలో ఆలియా, ఏమైంది? మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? మొత్తం అంతా సరిపోయింది కదా. ఎంతో చక్కగా మేనేజ్ చేస్తావు నువ్వు. ఎంత స్మార్ట్ నువ్వు. నిన్ను అభి నుండి కాపాడుకున్నావు. ఆ విజయ్ అక్కడి నుంచి తప్పించావు. ఇక నేను ఇంతగా పొగుడుతుంటే నువ్వేంటి అంత టెన్షన్ పడుతూ తిరుగుతున్నావు? తను నాకేమనిపిస్తుందంటే నా లైఫ్లో టెన్షన్ అసలు ఎప్పటికీ అంతం కాదేమో. ఒక ప్రాబ్లం పూర్తయిపోయిందంటే మరొక ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడే ప్రాబ్లం వచ్చింది. అన్నయ్య లైటర్ దొరికింది తను. దాంతోనే నేను తాండి కాల్చాను. లైటరే కదా దొరికింది, విజయ్ కాదు కదా నువ్వు అంత టెన్షన్ పడ్డానికి. అయ్యో నీకు అర్థం కావడం లేదా? అన్నయ్య లైటర్ని ల్యాబ్కి పంపించాడు ఫింగర్ ప్రింట్ టెస్టింగ్ కోసం. అప్పుడు దాన్ని బట్టి తనకు తెలిసిపోతుంది ఎవరు దాన్ని యూజ్ చేశారు, దాంతో ఎవరు ఆ తాడుకు నిప్పంటించారు అని. ఆ లైటర్ మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి తను. ఓ మై గాడ్ ఆలియా, నువ్వు అలా ఇలా వదిలేసావు దాన్ని. ఐ మీన్ ఇలాంటి తప్పు నేను ఎప్పుడు చేయలేదు, నువ్వేలా చేసావు మరి? తను నేనెవరో కావాలని చేశాననుకున్నావా? నేను చెప్పాను కదా ఆ టైంలో బుల్బుల్కి అనుమానం వచ్చి తను మా వెనకే ఫాలో అవుతూ వచ్చిందని. తను ప్రజ్ఞని లైట్స్ కింద నుంచి పక్కకు తప్పించే లోపు నేను ఆ తాడుకు నిప్పంటించేశాను. అయినా నాకు మాత్రం ఏం తెలుసు తర్వాత అన్నయ్య వచ్చి దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్తాడని. మరి నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? ఆ లైటర్ని దొంగలించడానికా? తను నేనేమే లైటర్ని దొంగిలించాలనుకోవడం లేదు. ఒకవేళ నేను అలా ఏమైనా చేయడానికి ట్రై చేశానంటే అప్పుడు అన్నయ్యకి నా మీద అందరికంటే ముందు అనుమానం వస్తుంది. అది కాకుండా నేను చాలా జాగ్రత్త పడాలి. అన్నయ్యకి కొంచెం కూడా హింట్ దొరకకూడదు ఇంట్లో వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని. ఒకవేళ అలా జరిగిందంటే అప్పుడు అన్నయ్య ఇంతవరకు ఎవరు చూడని రూపంలో ఇప్పుడు అందరూ చూడాల్సి వస్తుంది. కానీ రిపోర్ట్స్ రాగానే అభి అన్నిటికంటే ముందు ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాడు కదా మ్యాచ్ చేయడం కోసం. ఆ ఫింగర్ ప్రింట్స్ నాతోనే మ్యాచ్ అవుతాయి తను. ఆలియా, ఇలాంటి టైంలో మనకు ఒకటి దారి ఉంటుంది. నీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వకుండా ఉండటానికి నువ్వు ఇమ్మీడియట్ గా ఏదో ఒకటి చేయాలి. బాగా ఆలోచించాలి ఆలియా. చెక్ దిస్ అవుట్. లేదా ఆలియా, ఇది అసలొద్దు. ఐ థింక్ దిస్ వన్ ఇస్ బెటర్. తను నీకు అసలేమీ తెలీదు. చాలా రోజుల నుంచి బయటకు వెళ్ళలేదు కదా, అందుకని నీకు ఫ్యాషన్ గురించి తెలియట్లేదు. అలాగా? నువ్వేదో ప్రతిరోజు బయటికి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నావు. స్వీట్ హార్ట్, ఆలియా బయటకు వెళ్ళినా లేక వెళ్ళకపోయినా షీఈ్ ఆల్వేస్ అప్డేటెడ్. సరే ఇది ఎలా ఉందో చెప్పు. మీకు ఈ కబురు తెలిసిందా లేదా? ఏం కబురు? అరే బుల్బుల్ చనిపోయింది. ఏంటి రాజనీయ, ఎందుకు నువ్వు జోకులేస్తున్నావు? అరే నేను జోకులు ఎందుకు వేస్తాను? నాకు ఇప్పుడే తెలిసింది ఏదో ఎత్తైన కొండ మీద నుండి దూకేసి ప్రజ్ఞ కళ్ళ ముందే తన ప్రాణాలు తీసుకుంది అని. ఇప్పుడు తన ప్రాణాలతో లేదా రియా? ఆర్ యూ సీరియస్? ఒకరు చనిపోయారని నేను ఎందుకు ఊరికే చెప్తాను? హలో, నువ్వెందుకు షాక్ అవుతున్నావు? నువ్వైతే సంతోషంగా ఉండాలి కదా. నీకైతే ఇది గుడ్ న్యూస్ అవుతుంది కదా. నువ్వైతే ఎప్పటి నుంచో దేనికోసమే కదా ప్లాన్ చేస్తున్నావు. ఇప్పుడు చూడు, నువ్వేమీ చేయకుండానే నీ లైఫ్ లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం దానంతటదే అవుట్. నువ్వు సంతోషంగా ఉండాలి కదా, కానీ నువ్వు ఇలా. ఐ నో, నేను ఇదే కోరుకుంటున్నాను, కానీ యూనో నేనెప్పుడు ఊహించలేదు ఇలా సడన్ గా. ఆలియా, గుడ్ న్యూస్ సడన్ గానే వస్తుంది. అది కూడా మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయమో అప్పుడే వస్తుంది. నౌ సీ, బుల్బుల్ ఈజ్ ఓవర్. ఇంకా నువ్వెవరూ బ్లేమ్ కూడా చేయరు. యూర్ రైట్. ఇక నన్ను ఎవరూ బ్లేమ్ చేయలేరు తను.
బుల్బుల్ చనిపోయింది. రజనీ, బుల్బుల్ చనిపోయింది. తను, ఐమ్ సో హ్యాపీ. బుల్బుల్ చనిపోయింది. తను, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఐమ్ సో హ్యాపీ. ఐ హావ్ ద పర్ఫెక్ట్ థింగ్ టు సెలబ్రేట్ దిస్. వెయిట్ ఎ మినిట్, ఐ హావ్ సంథింగ్ స్పెషల్. ఇది నేను ఎప్పటి నుంచో దాచిపెట్టించాను ఇలాంటి స్పెషల్ ఒకేషన్ కోసం. అలాగే తను, నువ్వు ఈ రోజుని బాగా గుర్తుపెట్టుకో. ఈ రోజుని మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం. మనం ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ నువ్వు దీన్ని ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకుంటావు. ఎందుకంటే నీకు నీ లైఫ్ దొరికింది కదా. అది కాకుండా ఇది ప్రకృతి నియమం అవుతుంది కదా. ఒకరు అంతం అయితే మరొకరు ప్రారంభం అవుతుంది. ఎందుకు ఎందుకు బుల్బుల్ నన్ను ఒంటరి వాణ్ణి ఎందుకు చేశావు? నీకు తెలుసు కదా నేను నువ్వు లేకపోతే ఉండలేనని. ఎందుకు మరి ఎందుకు ఇలా చేశావు? ఎందుకు? జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటానని, నన్ను వదిలి వెళ్ళనని మాటిచ్చావు కదా. మరి ప్రామిస్ని బ్రేక్ చేసి ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు వెళ్ళిపోయావు చెప్పు నాకు. నువ్వు లేకపోతే నేను ఎలా బతకాలి ఇప్పుడు? ఈ తప్పుకు నేను నిన్ను ఎప్పటికీ క్షమించలేను బుల్బుల్. ఎప్పటికీ క్షమించలేను నేను నిన్ను. జీవితాంతం నేను నీ మీద కోపంగానే ఉంటాను బుల్బుల్. ప్రేమను నిలబెట్టుకోవడం రానప్పుడు మరి ఎందుకు ప్రేమించావు? ప్రేమను నిలబెట్టుకోవడం చేతగానప్పుడు ఎందుకు ప్రమాణాలు చేశావు? ఎందుకు ఎందుకు చెప్పు బుల్బుల్, జవాబు చెప్పు. ఏదో ఒకటి చెప్పు. మేడం తలుపు తెరవండి. మేడం ఎవరితో మాట్లాడాలని లేకపోతే మాట్లాడదు, కానీ తలుపు తెరిచి ఏమైనా తినండి మేడం. అందరు ఇక్కడ నిలబడ్డారేంటి? అభి, ప్రజ్ఞ రాత్రి నుంచి లోపలే ఉంది. తను ఏమీ తెలియదు కూడా. తను తలుపులేసుకుని లోపల నుంచి బయటికి రావడం లేదు. తను ఎలా ఉందో ఏంటో. తలుపు కూడా తెరవడం లేదు బాబు. లోపలే ఉండనివ్వండి. నేను కూడా చూడాలనుకుంటున్నాను ఎన్ని రోజులు ఇలా లోపలే ఉంటుందో. లేదు బాబు, లేదు. అలా అనకూడదు బాబు. మనిషి ఎప్పుడు ఎంతగా మారిపోయినా సరే, ఎవరితో అయితే కలిసి చిన్నతనాన్ని గడుపుతామో వాళ్ళని మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అదీ కాకుండా బుల్బుల్ తనకి సొంత చెల్లెలు కూడా కదా బాబు. తనేమీ నాటకం ఆడడం లేదు బాబు. ఒకవేళ నాటకం ఆడాలనుకుంటే మన ముందే నాటకం ఆడేది. ఇలా తలుపులు మూసుకుని కాదు. తన వాళ్ళు పోయిన బాధ ఉంటుంది చూడు, దాన్ని మనం ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా దాచుకోలేవు బాబు. అభి, అక్కయ్య సరిగ్గానే చెప్పింది. తనకు మనసు లేకపోవచ్చు, కానీ మనిషే కదా. ఏ విధంగా అయితే దెబ్బ తగిలితే బాధ ఉంటుందో అదే విధంగా మన వాళ్ళెవరైనా చనిపోతే బాధగా ఉంటుంది బాబు. అయినా మనం కేవలం బయట నిలబడి తను బాధపడుతుందని చూస్తూ ఉన్నా లోపలికి వెళ్లి బాధని పంచుకోలేం కదా బాబు. అభి, సంతోషాన్ని పంచుకోవడానికి మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా తేడా ఉండదు బాబు. కాని బాబు, ఇలాంటి సమయాల్లో మాత్రం ఒకరికొకరు తోడుగా ఉండాలి. బాధని పంచుకోవడం వల్ల మనసులో ఉన్న భారం తగ్గుతుంది అంటారు బాబు. అయినా ఎవరికి తెలుసు, మనం చూపించే ప్రేమ తనని చెడుదారిలో కాకుండా మంచిదారిలో నడిపిస్తుందేమో. అలాగే అయ్యుండొచ్చు కదా. బుల్బుల్ చావు తను మారిపోవడానికి కారణం కావచ్చు. మీరందరూ అనవసరంగా ఎమోషనల్ అవుతున్నారు. నేను ప్రూవ్ చేయగలను తను నాటకం ఆడుతుందని. ఎవరు ఏమైపోయినా తనకు అసలు బాధ ఉండదు. నన్ను చంపడానికి ఎవరు ప్రయత్నించారో, ఎవరి కారణంగా నా చెల్లెలు సూసైడ్ చేసుకుందో వాళ్ళకి వ్యతిరేకంగా నాకు చాలా బలమైన ఆధారం దొరికింది. ఇక నాకు అనుమానంగా ఉంది. సారీ, నాకు అనుమానం కాదు, పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు ఎవరైనా సరే ఈ కుటుంబానికి చెందిన వాళ్లే అని నాకు తెలుసు. ఇక మీలో ఎవరూ కూడా నాకు వాళ్ళకి మధ్యలో రావడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఈసారి నేను శిక్షించడానికి కాదు, పగ తీర్చుకోవడానికి వచ్చాను.